తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇక బీఆర్ఎస్ గతమేనని, భవిష్యత్ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. నారాయణపేట జిల్లా కొస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 అయితే 100కు పైగా స్థానాలను గెలుస్తామని జోస్యం చెప్పారు. ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈ రోజు సాధిస్తున్నాం. ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాడు. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి. దావతుల కోసం, విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారమై పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు, ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు, చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గబ్బ పుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో, ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం. దుక్కి దున్నంగానే పంట పండుతుందా? అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది. కాలం కూడా, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ళ తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించిండు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసి దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా, చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అది ఒక రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. భూములు, ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. క్యాబినెట్లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.